అందరికీ నమస్కారం అండి. సర్వైకల్ క్యాన్సర్ గురించి నేను చదివిన కొన్ని విషయాలు. రొమ్ము క్యాన్సర్ తర్వాత మహిళలు అధికంగా ఎదుర్కొంటున్న సమస్య గర్భాశయ క్యాన్సర్. ఇది ఎక్కువగా హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివితో సంబంధం కలిగి ఉంటుంది. ఎక్కువ కాలం ఈ వైరస్ను గుర్తించి నివారించకపోతే ఇది గర్భాశయ క్యాన్సర్కి దారితీస్తుంది. గర్భాశయ ముఖద్వారం సర్విక్స్ వద్ద వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు. సర్విక్స్ అనేవి గర్భాశయానికి ముఖద్వారంలో పనిచేస్తాయి. ఇది గర్భాశయాన్ని విజయనేతో కలిపి ఉంచుతుంది. మిగతా అన్ని క్యాన్సర్స్తో పోలిస్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను సులభంగా నివారించవచ్చు స్క్రీనింగ్ చేసి. సర్వైకల్ క్యాన్సర్ ముఖ్యమైన కారణాలు హెచ్పివి వైరస్ ప్రధానమైంది. ఈ వైరస్ కలయిక ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు: పీరియడ్స్ సమయంలో ఓవర్ బ్లీడింగు, మెనోపాజ్ తర్వాత రక్తస్రావం, పొత్తి కడుపులో విపరీతంగా నొప్పి, ఎయిడ్స్, ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల సర్వైకల్ క్యాన్సర్కి దారితీస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ కోసం